నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు. యేసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే శివకుమార్ ఆకాంక్ష. ఎమ్మెల్యే చేతుల మీదుగా పాస్టర్లకు నూతన వస్త్రాల బహుకరణ. తెనాలిలో వాడవాడలో ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. సేవా కార్యక్రమాల్లో పాల్గొని కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. పాఠశాల విద్యలో డిజిటల్ విప్లవం. దేశంలోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే సాకారం. 2వ బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్ల పంపిణీ సభలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. తెనాలి సబ్ కలెక్టర్గా ప్రఖర్ జైన్ బాధ్యతల స్వీకారం. తొలుత వైకుంఠపురం దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్న సబ్ కలెక్టర్. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా స్వాగతం పలికిన సిబ్బంది, తహసీల్దార్లు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరిపై ప్రభువైన యేసుక్రీస్తు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని దైవ సేవకులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక క్రిస్మస్ ట్రీని వెలిగించారు. ఎమ్మెల్యే శివకుమార్ క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దైవ సేవకులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ లోక రక్షణ కోసం ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన సందర్భంగా జరుపుకునే వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆయన బోధనలను అనుసరించాలన్నారు. క్రీస్తును జీవితంలోకి ఆహ్వానించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. తెనాలిలో క్రైస్తవుల సమాధుల తోట లేక ఇబ్బందులు పడుతున్నారని, త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలన్నారు. ఈ మంచి వాతావరణం మనం అందరం కలిసి అన్ని మతాలని గౌరవించే కార్యక్రమం, అన్ని సాంప్రదాయాన్ని గౌరవించే కార్యక్రమం, అందరం కలిసిమెలిసి ఉండే సాంప్రదాయం ఇది జీసస్ క్రైస్ట్ కోరుకున్నది, పాటిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు, ఆచరిస్తున్నది తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ. జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి దేనికి వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఎవరిని ఉద్ధరించడం కోసం వచ్చాడు? అది జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయింది ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టడం కోసమే. అది జరుగుతూ ఉంది, జరిగింది. దాన్ని వ్యతిరేకించేవాడు ఉండొచ్చు, దీన్ని వ్యతిరేకించేవాడు ఉండొచ్చు. వ్యతిరేకత ఎక్కడైనా ఉంటుంది. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదవాడికి సంక్షేమానికి 2 అడుగులు వేస్తే, మళ్ళీ ఆ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి సంక్షేమానికి 4 అడుగులు వేసి ఇలా ఉండాలి పేద ప్రజల ఎడల ప్రభుత్వాలు అని చెప్పి చూపించారు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ప్రతి పేదవాడి కుటుంబంలో, ప్రతి మధ్యతరగతి వాడి కుటుంబంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫలాలు అందుకొని వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచే విధంగా తీసుకొచ్చారు. ఇది వాస్తవం. 86%. ఎందుకు నేను ఈ మాట మీకు అంటాను, ఇక్కడ ఉన్న పాస్టర్స్ మధ్యన చెబుతా ఉన్నానంటే, ఇది వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే క్రిస్మస్ వేడుకలు
మీ ప్రేయర్లో, మీ ప్రార్థనలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ రావాలి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, తెనాలిలో శాసనసభ్యుడిగా అన్నా శివకుమార్ ఉండాలని ప్రేయర్ చేసిన మీకు ఈ 4.5 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్, ఈ 4.5 సంవత్సరాల్లో మీ శాసనసభ్యుడు ఏం చేశాడు, ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు అని చెప్పాల్సిన బాధ్యత అన్నాబో శివకుమార్ గారు నాకు ఉందనే మాట్లాడుతూ ఉన్నా. ఇది రాజకీయం కాదు, ఇది రాజకీయం కాదు, వైఎస్ఆర్ పార్టీ ప్రమోషను కాదు. ఈ 4.5 సంవత్సరాల్లో మీ శాసనసభ్యుడు అన్నాబో శివకుమార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుతో 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని పేదవాడి అకౌంట్లో వేసిన ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో భాగస్వామి మీ శాసనసభ్యుడు ఎమ్మెల్యే. వాస్తవం. ఎవరికి వేసాం ఈ 1800 కోట్లు? ఎవరికి వేసాం? అది కదా తీయాలి, అది కదా చర్చించాలా. ఎవరికి వేసాం? ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి. ఎవరి వర్గాలు? పేదరికంలో ఉన్న వర్గాలు. మరి ఇంకెవరికి వేసాం? అగ్రకులంలో ఉన్న పేదలకి. వాళ్ళెవరు? పేదవాళ్ళు. మరి ఏం చూశాడు ముఖ్యమంత్రి గారు? పేదవాడిని చూశాడా, కులాన్ని చూశాడా? పేదవాడిని చూశాడు. ఆ పేదరిక నిర్మూలన చూశాడు. ఆ పేదరిక నిర్మూలనకి ఆ పేదవాడికి డైరెక్ట్గా వాడి చేతికి డబ్బులు ఇస్తేనే ఆ డబ్బులతో వాడి కుటుంబాన్ని పైకి తీసుకొస్తాడని నమ్మి చేసి చూపించాడు. అదే జీసస్ క్రైస్ట్ బైబిల్లో మనకి చెప్పాడు. అదే ఆచరించాడు. అదే ఈరోజు పేదరికంలో, అంతో ఎంతో పేదరికంలో ఉన్న కుటుంబాన్ని పైకి తీసుకొచ్చాడు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి పేదవాడి కుటుంబం, ప్రతి మధ్య తరగతి వాడి కుటుంబం ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని విశ్వసిస్తూ ఉన్నాడు. వారి విశ్వాసం రేపు ఎలక్షన్ పోలింగ్ రోజు బాక్సులు బద్దలయ్యే విధంగా జరగబోద్దని చెప్పి సందర్భంగా ఆ బలం నేను ఓపెన్గా చెబుతున్నాను. నా బలం, నా బలహీనత రెండు జగన్మోహన్ రెడ్డి గారు, రెండు వైఎస్ఆర్. అందుకే అచంచలమైన విశ్వాసంతో పనిచేస్తాను. అచంచలమైన విశ్వాసంతో మన వల్ల మంచి జరగాలి. అందుకే ఈ క్రిస్మస్ సందర్భంగా రేపు 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే జీసస్ క్రైస్ట్ బర్త్డేని మనందరం కూడా జరుపుకుంటూ ఆ జీసస్ క్రైస్ట్ దీవెనలు మీతో పాటు నాకు, నాతో పాటు మీకు, మనందరికీ, మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని, తద్వారా వచ్చే క్రిస్మస్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారు రెండో ముఖ్యమంత్రిగా, అన్నాబో శివకుమార్ రెండోసారి ఎమ్మెల్యేగా మంచి క్రిస్మస్ వేడుకలు జరుపుతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరూ ఆశీర్వదించమని శాసనసభ్యుడిగా నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ దీవెనలే మాకు రక్ష అని చెప్పి మీ ఆశీర్వాదంతోనే మళ్ళీ రాబోయే రోజుల్లో విజయం సాధించి మళ్ళీ సంక్షేమం, అభివృద్ధి బాటలో పయనిస్తామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బిషప్ సుధీర్ కుమార్, ఇమ్మాన్యుయల్ ప్రార్థనా గోపురం నుండి రెవరెండ్ భానుప్రసాద్ తదితరులు బైబిల్ నుండి వాక్యోపదేశం చేశారు. పేద ధనికులందరూ సంతోషాల నడుమ క్రిస్మస్ను జరుపుకోవాలన్నదే క్రైస్తవ సిద్ధాంతమని చెప్పారు. క్రీస్తు పుట్టుక లోకానికి పండుగని, ప్రతి ఒక్కరూ పండుగ సంతోషంలో భాగస్వాములు కావాలని కోరారు. టౌన్ చర్చి పాస్టర్ దేవరపల్లి యేసురత్నం, రాజేశ్వరరావు, సిహెచ్ మోహన్ రావు, ఫాదర్ విజయానంద్, జి జయపాల్, బిషప్ జె ప్రభుదాస్, పి శ్యామ్సన్, ఏ ఇస్రాయేలు, చిలక జాన్ వారప్రసాద్, ఎం రమేష్, సాల్మన్ రాజు, బ్రదర్ ఆనందన్న తదితర దైవజనులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, సంఘ కాపరులు పాల్గొన్నారు.
వల వేస్తాడు. వల వేస్తే అక్కడ ఏమైంది? పాస్టర్ గారు ఏమని విస్తారమైన చేపలు పడి పరిచయం. అదే సముద్రంలో రాత్రంతా శ్రమ పడ్డా కూడా చేపలు పడ్డా. ఈరోజు రేపు రాబోతున్నటువంటి ఎలక్షన్లో, రేపు నిలబడుతున్నటువంటి ఎలక్షన్లో పాస్టర్లు అనేటువంటి వారు ఎవరు తెలుసా? బైబిల్లో దేవదూతలతో మీ మాట చొప్పున వారు రేపు ఏం చేస్తున్నారు తెలుసా? రేపు ఎలక్షన్లో వల వేస్తారు. ఆ వలలో ఏం పడాలి తెలుసా? మెజార్టీ కలిగినటువంటి చేపలు అందులో మనం చేపలు కూడా అన్నింటి దాటితే మా పాస్టర్లన్నీ 1 గంట దాటితే చప్పట్లు కొట్టడం, తలకాయ ఊపడం. నాకు తెలిసి మా పాస్టర్ సంగతి అందులోనే ఉంటాయి. ఇంకా 2 దాటిందంటే అసలు కుర్చీలన్నీ కనపడుతూ ఉంటాయి. మన మనస్సు స్పాంజీ లాంటిది. మన మనస్సు స్పాంజీ లాంటిది. స్పాంజీని మురుగు నీళ్ళలో వేసామనుకోండి, మురుగు నీళ్ళను పీల్చుకుంటాం. చిచ్చి బాగా లేదని మురుగు నీళ్ళు పిండేసి మంచి నీళ్ళలో వేసామనుకోండి, మంచి నీళ్ళను పీల్చుకుంటాం. మన హృదయం స్పాంజీ లాంటిది. మన గౌరవ ఎమ్మెల్యే గారు, మా బావగారు, మా ప్రియులు, మా మామయ్య గారు అన్న సత్యనారాయణ గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారిని పిలిచి, అయ్యా నువ్వు ఈ విధంగా ఉండాలి, నువ్వు ఈ విధంగా ఉండాలి, నువ్వు ఈ విధంగా ఉండాలి చెప్పిన ఒక్క మాటకి మా మామయ్య గారి స్పాంజిని తీసుకొచ్చి మంచినీళ్ళలో వేశారు. మంచినీళ్ళు పీల్చుకున్నాడు, మంచిని పంచుతున్నాడు. దేవుడు మా బావగారిని, మన ఎమ్మెల్యే గారిని అంతర్గతంగా చేసి నెక్స్ట్ మరి మంచి మెజారిటీతో అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా, అనూహ్యంగా విజయం పరంపరలో మన ఎమ్మెల్యే గారు. తెనాలి సబ్ కలెక్టర్గా మరో ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు. అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ పూర్తి చేసుకున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రఖర్ జైన్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. తెనాలి సబ్ కలెక్టర్గా ఐఏఎస్ అధికారి ప్రఖర్ జైన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సబ్ కలెక్టర్గా చేసిన గీతాంజలి శర్మ రాష్ట్ర వార్డు గ్రామ సచివాలయాల అడిషనల్ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో 2021 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రఖర్ జైన్ను ప్రభుత్వం నియమించింది. ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్. ఐఏఎస్కు ఎంపికయ్యాక తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 7 ఏడాది పాటు అసిస్టెంట్ కలెక్టర్గా చేశారు. శిక్షణలో భాగంగా కొంతకాలం న్యూఢిల్లీ, గుంటూరులో పనిచేశారు. 115 ఏళ్ల చరిత్ర కలిగిన తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయానికి 96వ అధిపతి అయ్యారు. గురువారం ఉదయం సబ్ కలెక్టర్ తెనాలి వచ్చిన వెంటనే ఉదయం 10 గంటల ప్రాంతంలో స్థానిక వైకుంఠపురంలో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. సతీ సమేతంగా ఆలయానికి విచ్చేసిన సబ్ కలెక్టర్కు అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అక్కడి నుంచి వచ్చాక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రఖర్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సబ్ కలెక్టర్గా ఇది తన తొలి పోస్టింగ్గా చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని లలితాపూర్ స్వస్థలంగా చెప్పారు. డివిజన్లోని అన్ని మండలాలను సందర్శించి స్థానిక సమస్యలు అర్థం చేసుకుంటానని చెప్పారు. తనకన్నా ముందు పనిచేసిన అధికారులు చేసిన మంచి పనులను కొనసాగిస్తానని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు, వీటితో పాటు రానున్న ఎన్నికల నిర్వహణ కూడా ఉందన్నారు. అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. తొలుత తెనాలి మండల తహసీల్దార్ కె రవిబాబు, కొల్లిపర తహసీల్దార్ జి నాంచరయ్య, సబ్ కలెక్టర్ కార్యాలయ డిఏఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు నూతన సబ్ కలెక్టర్కు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రఖర్ జైన్. నేను 2021 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారిని. తెనాలి సబ్ కలెక్టర్గా చేరడం ఆనందంగా ఉంది. తెనాలి గొప్ప సంస్కృతితో కూడిన చారిత్రక ప్రదేశం. రానున్న రోజుల్లో అన్ని మండలాలకు వెళ్ళి పరిస్థితిని అర్థం చేసుకుంటా. ఎలక్షన్స్ కూడా ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ మొత్తం పనిలో నాకు మీ మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు పట్టణంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు.
పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయా వార్డుల్లో కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరు కాగా పలు చోట్ల కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముందుగా పట్టణంలోని గంగానమ్మపేటలో స్థానిక నాయకులు, ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అభిమానులు, పార్టీ నాయకులతో కలిసి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సేవా కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించబడటం పట్ల నాయకులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి కుమారి, పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు మద్దాలి శేషాచలం, పోతా వజ్జల పురుషోత్తమ శర్మ, ఉప్పల వరదరాజులు, బూరెల దుర్గాప్రసాద్, కొల్లి గురునాథగుప్తా, కౌన్సిలర్లు కోడవర్తి సాయి హరిరాం, వేళ్లపాటి విజయలక్ష్మి, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు భాస్కరుని శ్రీనివాసరావు, చుండూరు సాయి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎక్కడైతే గంగానమ్మ గుడి ఉందో ఆ గుడి ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఈ తెనాలి నియోజకవర్గ తెనాలి పట్టణంలోని ఆర్య వయసులందరూ కలిసి చేస్తున్న ఈ పుట్టినరోజు నిజమైన సామాజిక న్యాయం ఎలా ఉందో ఈ రాష్ట్రంలో ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రజలు ఏం కోరుకుంటారు? అసలు ఒక ఎమ్మెల్యేని, ఒక ముఖ్యమంత్రిని ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యే ద్వారా ఎవరైతే మన నియోజకవర్గంలో ఉన్న పేదలు, ఎవరైతే మన నియోజకవర్గంలో ఉన్న మధ్యతరగతి వాళ్ళు మా జీవితాల్లో వెలుగు నింపాలి, అంతే కదా మన ప్రభుత్వాన్ని కోరుకునేది, అంతే కదా ముఖ్యమంత్రి గారిని కోరుకునేది, అంతే కదా మనం ఓటేసేది. ప్రభుత్వం ద్వారా పేద ప్రజల ఎడల, మధ్యతరగతి ప్రజల ఎడల వాళ్ళ జీవితాల్లో అంతో ఎంతో మార్పు రావాలి. మరి అదే కదా మనం చేసింది. అందుకే కదా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే పేదవాడు ఉన్నాడో, మధ్యతరగతి వాడు ఉన్నాడో వాళ్ళందరినీ, పేదరికం అంటే కేవలం ఇందాక మన సోదరులు చెప్పినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఎలా ఉన్నారో అలాగే అగ్ర కులాల్లో ఉన్న పేదలకు కూడా ఈ ప్రభుత్వం సహాయం చేస్తాము. అది గమనించాలి. అంటే ఇక్కడ మనం చూసింది కులాలు, మతాలు కాదు, పేదలు. ఏ కులంలో పేదలు ఉన్నా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా సంక్షేమం అందించాలి. అంత గొప్పగా పరిపాలిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇచ్చేందుకు ఈ తెనాలి ఆర్య వయసులు అందరూ కలిసి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పేదవారికి బట్టలు పంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్లస్టర్ 1 అధ్యక్షుడు శేషాచలం గారికి, అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, మరి ముఖ్యంగా మా సోదరి ఆలమూరి శ్రీకృష్ణ గారు, మా అక్క. ఎందుకంటే పాపం నాకు 2 ఎలక్షన్స్లో తనకు ఓపిక ఉన్నా లేకపోయినా నా ఎమ్మడి తిరిగి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలని, నేను ఎమ్మెల్యే కావాలని ఎంతో కష్టపడి నా గెలుపులో, అలాగే ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని, అలాగే ఈ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్గా చేసి మంచి పేరు తెచ్చుకున్న పెద్దలు ఆలమూరి విజయలక్ష్మి గారికి, వేదిక పైన ఉన్న అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి నియోజకవర్గ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎవరు చేయని విధంగా సునామీ సృష్టించినటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
సంక్షేమ పథకాలు కానీ పరిపాలనా విధానంలో కానీ అన్ని రాష్ట్రాలు మన తెలుగుదేశం వైపే మన తెలుగు రాష్ట్రం వైపే తెలుగు చూస్తున్నాయి. మరి సీఎం తెచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఇట్లా మరి అనేక రకమైనటువంటి పథకాలు కూడా ఎస్టీ ఎస్సీ బీసీలకు ఇస్తారు. ఇప్పుడు కూడా మరి ఓసీల్లో కూడా వైశ్య బ్రాహ్మణ రెడ్డి కమ్మ కులాల్లో కూడా పేదలు ఉంటారని గ్రహించి ఈబీసీ నేస్తం తెచ్చినటువంటి మొట్టమొదటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అట్లాంటి ముఖ్యమంత్రి వారికి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రభుత్వం నుంచి ఏ విధమైన లబ్ధైనా పొందుతున్నారా లేదా? ఎంతమంది పొందుతున్నారు? ప్రతి వ్యక్తికి ఏ రకంగా అయినా ఒక ఇల్లు వచ్చిందా, అమ్మఒడి వచ్చిందా, లేదా ఆరోగ్యశ్రీ వచ్చిందా, పొద్దున్నే పింఛన్ తెల్లవారుజాము తలుపు కొట్టిస్తున్నారు. ఇంత మంచిగా చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఏదో ఎవరో ఒకటి పొందుతుంటే దానివల్ల ఉపయోగమే లేదు. మనందరం మళ్ళా రేపు 2024 ఎలక్షన్లో మనందరం మళ్ళీ మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం రావాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులతో మన శివన్న గారు మళ్ళా ఎమ్మెల్యేగా అయ్యి మళ్ళీ కొత్త ప్రభుత్వంలో మినిస్టర్ అవ్వాలని. ఎంతో మంది అప్పులు పాలయ్యి ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉండేది. అలాంటిది ఆయన సమయానికి అందించి అనేక రకాలుగా వాళ్ళకి ఆదుకున్నారు. వాళ్ళ ఇళ్ళకెళ్ళి అడగండి, మీరు ఊరికే మాట్లాడటం కాదు. వాళ్ళ ఇళ్ళకెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు దేనివల్ల మేము బతికిడుస్తున్నాము. అవ్వాతాతలు మేము మా సొంత కన్న బిడ్డలు కూడా చూడకపోయినా కానీ మా కొడుకు, మా పెంపుడు కొడుకు మమ్మల్ని చూస్తున్నాడని చెప్పిన విధంగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరిని కూడా. ఆ విధంగా మాట్లాడద్దని జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అయ్యేది ఖాయం. మన అన్నాపట్ల లోకల్ శివన్న రెండోసారి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి రావాలని చెప్పని ప్రజలందరి తరఫున నేను కోరుకుంటూ సెలవుస్తున్నాను. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు గురువారం పండ్లు పంపిణీ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులు చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనంద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు అభిమానులతో కలిసి ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో 31వ వార్డు కౌన్సిలర్ మానసరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా వైద్యశాలలో బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి పెద్దలు వెంకటేశ్వర గారు, నేను కలిసి మన శివన్న గారి ఆధ్వర్యంలో ఫ్రూట్ బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలా సహకరించిన సూపరింటెండెంట్ మేడం గారికి, మాకు గెస్ట్గా వచ్చిన అన్నయ్యకి, 31వ వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి గారికి, అలాగే పార్టీ నాయకులు దుర్గా గారికి, హరీష్ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలందరి పూర్తి సహకారంతోనే పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలియజేశారు. ప్రజలు పారిశుద్ధ్యం నిర్వహణలో మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు. స్థానిక 6వ వార్డులోని గాంధీనగర్, నందులపేట ప్రాంతాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక గురువారం పర్యటించారు. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా ఉదయం స్థానిక నాయకులు, మున్సిపల్ సచివాలయ సిబ్బందితో కలిసి వార్డుకు వచ్చిన ఆమె పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులో పారిశుద్ధ్య సమస్యలు, ఇబ్బందులను స్థానిక కౌన్సిలర్ కొర్రిపాటి లక్ష్మి చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. పలు చోట్ల ఇళ్ల ముందు మురుగు కాల్వలపై ఉన్న అవరోధములను శానిటరీ సిబ్బంది ద్వారా తొలగించి కాల్వల్లోని మురుగు తీయించారు. కార్యక్రమంలో తాడిబోయిన రమేష్, కొర్రపాటి శ్రీనివాసరావు, మున్సిపల్ ఏఈ ఫణీంద్ర, టౌన్ ప్లానింగ్ అధికారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. 40 వార్డులో భాగంగా ఈరోజు 6వ వార్డుకు వస్తుంది జరిగింది. నారాయణ స్వామి హాస్పిటల్ ఈ పక్కన కాలువ పూడిక అనేది లేకుండా, బాగా కదలిక లేకుండా ఎరువులాగా మారిపోయింది ఆ కాలువ. అది తీపిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఫౌండేషన్ మీద కానీ ఇలా వార్డులో మన కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది, రోడ్డు సమస్య ఉందని. అది వెంటనే దాని మీద స్పందిస్తాం. అలానే రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఇలా మెట్లకి పక్కనే బండలు వేయటానా ఈ కదలిక అనేది ఉండలేదు, మురుగు కాలువ అనేది. అలా కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం ఓపెన్గా అన్న పెట్టుకుంటే తీయటానికి కూడా బాగుంటుంది చాలా అని ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ 6వ వార్డులో చైర్మన్ గారు పర్యటించడం జరిగింది. ఇక్కడ నారాయణ స్వామి హాస్పిటల్ పక్కన కాలువ బ్లాక్ అయిపోతే దాని పూడిక తీత తీస్తున్నాం 1 గంట నుంచి.
మా వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ చెప్పి వాటి పరిష్కారం అడుగుతున్నాం. తెనాలి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ ఆరంభించారు. తొలుత కేఎస్ఎం ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ చేతుల మీదుగా వీటిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయంగా ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వెల్లడించారు. పాఠశాలల్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతూనే భవిష్యత్తులో రానున్న ఆధునికత సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాల విద్యలో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే 8వ తరగతి విద్యార్థులు ఒక్కొక్కరికి బైజూస్ కంటెంట్తో కూడిన 33,000 రూపాయల విలువైన ట్యాబ్లను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. స్థానిక చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో గురువారం 8వ తరగతి విద్యార్థులకు 2వ విడత ట్యాబ్ల పంపిణీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శివకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ విద్యా ప్రణాళికలను అప్డేట్ చేసుకుంటున్న కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని నాడు నేడు పథకంతో తీర్చిదిద్దుతున్నట్టు గుర్తు చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఒక మేనమామల టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. పేద మధ్యతరగతి విద్యార్థులను కార్పొరేట్ సదుపాయాలతో అత్యున్నతమైన డిజిటల్ విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా ఒకే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. పాఠశాల విద్య బాగుండాలనే ఏకైక లక్ష్యంతో ఉపాధ్యాయులు సైతం ఊహించని రీతిలో విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనే సీఎం జగన్ సంకల్పంతో విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వం సమకూరుస్తున్న ట్యాబ్ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ తన ప్రసంగంలో మీ జగన్మామ ఇచ్చిన ట్యాబ్లను సద్వినియోగం చేసుకుని విద్యలో ఉత్తమ ఫలితాలను సాధించాలని విద్యార్థులను కోరారు. సభకు అధ్యక్షత వహించిన మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెనాలి మండలంలో 551, అర్బన్లో 871 చొప్పున మొత్తం 1422 మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు మంజూరైనట్లు చెప్పారు. తొలుత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కిరణ్మయి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు జగన్ మామయ్య అందిస్తున్న పథకాలు సౌకర్యాలను చక్కగా వివరించారు. వార్డు కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి, ఎంఈఓ 2 జయంత్ బాబు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఆర్ జ్యోత్స్న, రావి ప్రశాంతి, ప్రధానోపాధ్యాయుడు కె రాజారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ 2 అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, పార్టీ నాయకులు బోరెల దుర్గాప్రసాద్, కటారి హరీష్, మేకల రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ స్కూల్లో స్టూడెంట్స్కి ఏ రకంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్వాలిటీ కానీ, ఫెసిలిటీస్ కానీ, అలాగే టెక్స్ట్ బుక్స్ కానీ, ఆ బుక్స్లో కంటెంట్ కానీ, అలాగే డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ ఏదైతే మారుతున్న పరిస్థితులు ఉందో అవి మొత్తాన్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేదవాడు మధ్యతరగతి పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది ఈ నాణ్యమైన విద్యని వాడికి అందించగలిగితే, ఈ నాణ్యమైన విద్య ద్వారా వాడు మంచి నాలెడ్జ్ ఫెలో అవుతే, తద్వారా వాడి కాళ్ళ మీద వాడు నిలబడి సొసైటీలో ఒక మంచి జాబ్ని, ఒక మంచి ఉన్నత స్థానాన్ని పొందటానికి బేసిక్ ఫౌండేషన్ బాగా బలంగా ఉండాలి. కాబట్టి విద్యా సిస్టంలో అనేక మార్పులు తీసుకొచ్చి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. లక్షల కోట్ల రూపాయలు ఊరకనే పేపర్ల మీద ఖర్చు పెడతాం కాదు, ఊరనే టీవీల ముందు మైకుల ముందు మాట్లాడతాం కాదు, చేసి చూపించాం. దాంట్లో భాగంగానే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఎడ్యుకేషన్ బాగా ప్రాచుర్యం పొందుతూ ఉందో, ఆ డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే ఆ పేదవాడు మధ్యతరగతి పిల్లవాడికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మామయ్యగా ఈరోజు ట్యాబ్స్ని 8వ తరగతి పిల్లలకి ఈ ట్యాబ్స్ని పంచే ఒక గొప్ప దీన్ని గత సంవత్సరం నుంచి తీసుకొచ్చాం.
చూడండి, 8వ తరగతి చదువుతున్న పిల్లవాడికి ఈ ట్యాబ్ని మనం ఇస్తున్నాం. సుమారు ఈ ట్యాబ్ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాం. సుమారు ఈ ట్యాబ్ని 33,000 రూపాయలు ఖరీదు చేసే ఈ ట్యాబ్ అంటే బైజూస్ కంటెంట్ దీంట్లో పొందపరిచి లాస్ట్ ఇయర్ మనం ట్యాబ్స్ ఇచ్చాం. దాని నుంచి ఇంకా ఎక్కడైనా టెక్నికల్గా ఏమైనా దాంట్లో లోపాలు ఉంటే దాన్ని సరిచేసే విధంగా సరిచేసి ఈరోజు మళ్ళీ దీన్ని సపోజ్ ఇది కింద పడినా కూడా పగలకుండా, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఎక్కడో చోట చేతిలో ఉండి జారుతూ ఉంటే ఆ రకంగా కూడా దీన్ని రూపొందించి ఈరోజు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే 8వ తరగతి పిల్లలందరికీ ఈ ట్యాబ్స్ని ఈరోజు ఇస్తా ఉన్నాం. మన ప్రభుత్వ పాఠశాలలో మన ముఖ్యమంత్రి గారు పిల్లల ఎడల ఆ పిల్లలకి నాణ్యమైన విద్యని ఇచ్చే దాంట్లో క్రమంగా ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధానంలో తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా ఈ ట్యాబ్ని ఇస్తుంటే దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మనం జీవితంలో పైకి ఎదిగే విధంగా దీన్ని ఉపయోగించుకోవాలని, ఆ రకంగా మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరపున నాతో పాటు మీరు కూడా ముఖ్యమంత్రి గారి థ్యాంక్ చూద్దాం. థ్యాంక్ యూ ముఖ్యమంత్రి సార్. మీరు మామయ్య అనాల, మేము సార్ అనేది, మీరు మామయ్య అనొచ్చు. థ్యాంక్ యూ ముఖ్యమంత్రి సార్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ ముఖ్యమంత్రి సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మన ముఖ్యమంత్రి గారు ఒక జగన్ మామ ఇచ్చిన మీ గిఫ్ట్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే మీరు బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లోకి మంచిగా ఎదగాలని నా ఆశీస్సులతో చెప్పి సెలవు తీసుకుంటాను. నేను ఎప్పటి నుంచి ఒక పట్టుదల పెట్టుకునేదాన్ని, నా 6th స్టాండర్డ్ నుంచి కంపల్సరీ క్లాస్ ఫస్ట్ అయినా రావాలి అని. ఆ పట్టుదల, ఆ మైండ్ సెట్ నాకు ఉండేది. క్లాస్ ఫస్ట్ ఒక్కసారైనా వస్తే చాలు అనుకునేదాన్ని. నేను 6th స్టాండర్డ్లో బాగా ట్రై చేశాను, రాలా. 7th, 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ట్రై చేస్తూనే ఉన్నా. ఎక్కడ కూడా నేను వెనకడుగు వేయాల. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ నేను ఎప్పుడు మెయింటైన్ చేయాల. కంపల్సరీ సాధించాలి అని పట్టుదలతోనే ఉన్నా. క్లాస్ ఫస్ట్ కాదు కానీ క్లాస్ టాప్ 5లో కూడా ఉండేదాన్ని కాదు. కానీ నా బీటెక్లో వచ్చేసరికి, నా ఇంజనీరింగ్లోకి వచ్చేసరికి నేను మా ఫాదర్కి నేను జాయిన్ అయ్యి ముందే చెప్పేశాను, నేను ఈసారి యూనివర్సిటీ టాపర్ అవుతానండి. అది ఎలా చెప్పగలిగాను? అంతా నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను చెప్పగలిగాను. మరి నాతో పాటు నా తోటి విద్యార్థి నా ఇంజనీరింగ్ కాలేజ్లో మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ మంచి CEO, మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళు ఎవరు చేయలేనిది నేను చేశాను అంటే నాకున్న కొన్ని యాటిట్యూడ్ వాళ్ళల్లో ఎప్పుడు కన్సిస్టెంట్గా లేదు. వాళ్ళల్లో కూడా ఉండేది, కానీ మనకి మెయిన్ కావాల్సింది కన్సిస్టెన్సీ. ఇవాళ ఎంతసేపు చదివాము, రేపు కూడా అంతసేపే చదవాలి. మనకి ఇంట్లో మన మదర్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, టీవీ సీరియల్స్, అవి మనకు అనవసరం. 8th, 9th, 10th అనేది ఒక మంచి ఫౌండేషన్. దీన్ని మీరు ఎంత స్ట్రాంగ్గా చేసుకుంటే మీ లైఫ్ అంతా మీరు టర్న్ చేసుకోవచ్చు. మీరు 10 మందికి ఆదర్శం అయ్యే విధానంగా మీరు మిమ్మల్ని మలుచుకుంటారు. అదేవిధంగా విద్యార్థులు ట్యాబ్స్ని ఎలా ఉపయోగిస్తున్నారు ఏందనేది కూడా ప్రతిరోజు కూడా మరి ఐటీ సెల్, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెల్లు మరి ట్యాబ్ ఇచ్చి మరి దాన్ని మరి ఉపయోగించుకుంటున్నారు లేదనేది కూడా మరి పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడా. అదేవిధంగా ప్రతి వారంలో ఒక రోజు శుక్రవారాన్ని మరి ఫ్రైడేని ట్యాబ్స్ డేగా మరి ప్రకటించి ఏ పిల్లలైతే బాగా ట్యాబ్స్ని ఎన్ని గంటలు మరి ఉపయోగించుకుంటున్నారో ఆ పిల్లలను కూడా అభినందించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి చాలామంది పిల్లలు చక్కగా ఆ ట్యాబ్స్ను ఉపయోగించుకొని ఆ ట్యాబ్స్లో ఉండేటువంటి అంశాలు మొత్తాన్ని కూడా మరి అర్థం చేసుకొని మరి చక్కగా మరి మంచి మార్కులు పొందడంలో, ప్రతిభావంతులు అవడంలో కూడా ఉపయోగపడుతుంది. దానికి మన సీఎం గారికి మరి ధన్యవాదాలు తెలియజేయాలి. మనందరం కూడా మన సీఎం గారు పుట్టినరోజు కాబట్టి ఈరోజు అందరూ కూడా హ్యాపీ బర్త్డే సీఎం సార్ అని చెప్పేసి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అని చెప్పేసి అందరూ కూడా చెప్పండి ఒకసారి. కాబట్టి సీఎం గారు కన్న కలలు
మన తల్లిదండ్రులకు అన్నటువంటి కళలు, పెద్దలకు అన్నటువంటి కళలు మీరందరూ కూడా నెరవేర్చాలి. మంచి సమాజం ఏర్పడటంలో మీరందరూ కూడా దోహదపడతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరి ముందుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారెడ్డి గారు వారి యొక్క పాఠశాలల గురించి, వాళ్ళ పాఠశాలలో విద్యాబోధన ఎలా జరుగుతుంది, అదే ట్యాబ్స్ ఎలా పిల్లలు ఉపయోగించుకుంటున్నారు, ఈ ట్యాబ్స్ ఉపయోగించుకున్న తర్వాత ఉపయోగించక ముందు పిల్లల్లో వచ్చినటువంటి మార్పుల గురించి తెలియజేయవలసిందిగా వారిని కోరుకుంటూ మొట్టమొదటి మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. నేను 10th క్లాస్ చదువుతున్నాను కాబట్టి మా టీచర్స్ అందరూ 10th క్లాస్ వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకు మంచిగా చదువు చెప్తున్నారు. ఇంకా మళ్ళీ మా స్కూల్ చాలా మారింది. ఎందుకంటే నాడు నేడు స్కీమ్ ద్వారా మా స్కూల్ అనేది ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ సౌకర్యాలు అందజేశారు. ఇంకా చాలా స్కీమ్స్ అనేవి మాకు మా పేరెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల మేము ఎంతో ఆనందంగా ఉండటం జరుగుతుంది. ఈ సమయం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, ఎంఈఓ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తెనాలిలో గత 4 నెలల నుండి 10 రూపాయల నోట్ల లభ్యం కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణ ప్రజలు, వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు దరిసి శివ కోటేశ్వరరావు, సభ్యులతో పాటు పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో 10 రూపాయల నోట్ల కొరత అధికంగా ఉందన్నారు. ఉన్న నోట్లు కూడా నలిగిపోయి, చినిగిపోయి వాడుకకు పనికి రాకుండా పోయాయని చెప్పారు. చినిగిన నోట్లను బ్యాంకులకు తిరిగి ఇస్తుంటే వాటి స్థానంలో క్రొత్త నోటు ఇవ్వవలసినప్పటికీ 10 రూపాయల నోట్లను ఇవ్వటం లేదన్నారు. అందువలన చిల్లర వర్తకులు, సన్నకారు వర్తకులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అలాగే బ్యాంకుల్లో 10 రూపాయల కాయిన్స్ తీసుకోకపోవడంతో వాటి వాడకం నిలిచిపోయిందని, అవి చెల్లని నాణ్యంలాగా అయిందన్నారు. పర్యవసానంగా 10 రూపాయల నోట్ల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ఇది అత్యంత తీవ్రమైన సమస్యగా గుర్తించి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. దీనిపై కొత్తపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులను కలిసి సమస్య గురించి వివరిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో రావూరి శివశంకర్రావు, వాకా పేరిరెడ్డి, సోమయ్య శాస్త్రి, కొమ్ము అబ్రహం లింకన్, ఊల సతీష్, చెరుకూరి శివరామయ్య, రాజేష్, నండూరి నారాయణ, శివకృష్ణ, కె బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 10 రూపాయల నోట్ల షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది. ఉన్న నోట్లు కూడా అన్నీ చినిగిపోయి ఉన్నాయి. ఇక్కడ బ్యాంక్కి వెళ్తే కొత్త నోట్లు అనేది ఇవ్వటం లేదు. చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రజలు చాలామంది చెప్తున్నారు 10 రూపాయల నోట్ల గురించి కొద్దిగా మీరు ఏదైనా చేయండి అని చెప్పి మేము ఎంక్వైరీ చేశాము. నిజంగానే షార్టేజ్ చాలా ఉంది. ఇదే షార్టేజీ మిగతా టౌన్స్లో లేదు. కారణం ఏంటంటే అక్కడ 10 రూపాయల కాయిన్స్ తీసుకుంటున్నారు. తెనాల్లో మాత్రం 10 రూపాయల కాయిన్స్ బ్యాంకులు వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులు కూడా తీసుకోవట్లేదు. బ్యాంకుల వాళ్ళని అడిగితే తెనాల్లో వాళ్ళు మాత్రమే అవి చాలాసేపు లెక్క వేయాలండి, ఎందుకని తీసుకోవట్లేదు అని చెప్పి అన్నారు. కానీ అది తప్పు. తెనాలు వరకు 10 రూపాయల కాయిన్ ఏమైందంటే చెల్లని కాయిన్ లాగా అయిపోయింది, అవుట్డేటెడ్ లాగా అయిపోయింది. చాలామంది దగ్గర 100, 200, 300 కాయిన్స్ ఉన్నాయి, ఎవరు తీసుకోవట్లా. వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితి తెనాలి వరకే అతి దారుణంగా ఉంది కాబట్టి మేము అందరు బ్యాంకర్స్ని కలిసి అడుగుతాము. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్కి మేము కంప్లైంట్ చేస్తాము. అలానే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకి, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ కూడా ఈ విషయం తెలియజేసి ఇక్కడ ఈ 10 రూపాయల యొక్క సమస్య లేకుండా. ఈ 10 రూపాయల నోట్ల వల్ల వ్యాపారస్తులు బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరం నుంచి 10 రూపాయల నోట్లు చినిగిపోయినా సరే వ్యాపారస్తుడు తీసుకుంటున్నాడు, కానీ కస్టమర్ తీసుకోవట్లేదు. కేవలం దేనివల్ల అంటే 10 రూపీస్ కాయిన్స్ చాలామంది లేకపోవటం. మేము బ్యాంకుకి వెళ్ళి 10 రూపీస్ కాయిన్, 10 రూపీస్ నోట్లు తీసుకొని వాటి అతుకులుగా ఉంటే అతుకులు కూడా కట్ చేసి పెట్టేసేసి అయినా కస్టమర్స్కి ఇస్తున్నాం, కానీ కస్టమర్స్ తీసుకోవట్లేదు. కేవలం కాయిన్స్ మన తెనాల్లో వరకే చెల్లుబాటు కావట్లేదు. అందువల్ల బ్యాంకు వారు గుర్తించి పేదలకు ఆరోగ్య భరోసా కల్పించే విధంగా ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపటి హరిప్రసాద్ అన్నారు. కొత్తపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్యశ్రీ బ్రోచర్లను ఆవిష్కరించారు. స్థానిక కొత్తపేటలోని డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్యశ్రీ బ్రోచర్ల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు.
ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల రూపాయలకు పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిపై రోగులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాలేపాటి హరిప్రసాద్ పాల్గొని నూతన ఆరోగ్యశ్రీ బ్రోచర్లను వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి విడుదల చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో చిన్నారులతో కేక్ కట్ చేయించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఎంతో చారిత్రాత్మకమైందని అన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య చికిత్సలు అందుతాయన్నారు. కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యులు డాక్టర్ దేవిక, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ బీబీజాన్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా చెప్తూ తెనాలి పట్టణము, తెనాలి పురపాలక సంఘం వారి తరపు నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. అట్లానే ఈ రోజున తెనాలి పట్టణంలో ఉన్న నగిబొడ్డున ఉన్నటువంటి పాత గవర్నమెంట్ హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఇవాళ వైఎస్ఆర్ హెల్త్ కార్డ్ అనేది వాళ్ళ బ్రోచర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణంలో ఉన్న ఆశా వర్కర్సు, తర్వాత ఏఎన్ఎంస్, డాక్టర్లు, అర్బన్ హెల్త్ సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి హెల్త్కి సంబంధించిన హెల్త్ వ్యాప్ని ప్రజలకి అవగాహన కల్పించడం, వాళ్ళ ఫోన్లోనే ఈ వ్యాప్ని ఇన్స్టాల్ చేయడం కూడా వీళ్ళు ప్రతి ఒక్కరికి ప్రజలకి అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా అంతకుముందు 5 లక్షల వరకు సేవలు అందించే ఈ అర్బన్ వైఎస్ఆర్ హెల్త్ కార్డుని ఇప్పుడు 25 లక్షలకు చేయడం జరిగింది. ఈ 25 లక్షల రూపాయలకి దీనిలో భాగంగా అనేక రకమైనటువంటి డిసీజులతో సంబంధించినవి కూడా ఇందులో జతపరచడం జరిగింది. దీంతోపాటు అంతకుముందు 500 హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 500 హాస్పిటల్స్ ఉండేవి. ఇప్పుడు దీన్ని 2500 హాస్పిటల్స్కి పెంచడం జరిగింది. ప్రతిరోజు అనునిత్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటూ ప్రజలకి ఏ విధమైనటువంటి పథకాలని ఇవ్వాలో తను ఎనలేని సేవలు చేస్తున్నారు. దీనిలో పెద్ద గొప్ప విషయం ఏంటంటే హెల్త్ దీనికి మరి 500 హాస్పిటల్ నుంచి 2500 హాస్పిటల్ చేయటం అంటే చాలా గొప్ప విషయం. అందుకని రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన యూపీహెచ్సి నందులపేట తెనాలి ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ కాంప్లెక్స్లో ఈరోజు ఆరోగ్యశ్రీ బ్రోచర్ లాంచ్ అనేది చేయడం జరిగింది. ఇది మన సీఎం సార్ ఆదేశాల ప్రకారం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా కానీ లేకపోతే 104 ద్వారా 108 ద్వారా మనం ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది పొందవచ్చు. లేదా మీ దగ్గర ఉన్న ఏఎన్ఎంస్ ఎవరి ద్వారా కానీ దీంట్లో. పట్టణానికి చెందిన స్వచ్ఛంద సంస్థ మానవత మరోసారి తన పేరును స్వార్థకం చేసుకుంది. ఇటీవల మిచాంగ్ తుఫాన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన 3 ఆర్థిక సాయం పంపిణీ చేసింది. మానవత్వ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 4 ఆర్థిక సాయం అందజేశారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఇటీవల మిచాంగ్ తుఫాన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన 3 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. మల్లిపెద్ది అచ్యుతరావు, శాఖమూరి వెంకయ్య, బండ్లమూడి మోహనరావుకు 4,000 రూపాయల చొప్పున నగదును పంపిణీ చేశారు. మానవత తరపున చేయూత అవసరమైన వ్యక్తులను ఆదుకుంటున్నట్టు సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ చెప్పారు. ఇతరులకు స్ఫూర్తిగా సమాజంలో కొంత మార్పు కోసం చేపడుతున్న వినూత్న కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నామని వివరించారు. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కూరపాటి కళ్యాణి, డివి సోమయ్య శాస్త్రి, పాపోలు వెంకటేశ్వరరావు, కె చంద్రమౌళి, మల్లికార్జునరావు, టి పున్నారావు, ఏ నాగేశ్వరరావు, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్స్ మూలంగా ఆర్థికంగా దెబ్బతిన్న ఒక 3 కుటుంబాలని మానవతా స్వచ్ఛంద సంస్థ ఎన్నుకుని వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 4,000 రూపాయల ఆర్థిక సహాయం ఈరోజు అందించడం జరుగుతుంది. మా మానవతా తెనాలి సభ్యులు కొంత టైం తీసుకున్నాము. ఒక జెన్యూన్ ఫ్యామిలీస్కి నిజంగా ఆర్థికంగా ఇబ్బంది పడిన తుఫాను మూలంగా ఇబ్బంది పడిన కుటుంబాలకి ఆర్థిక సాయం చేద్దాము అనే ఉద్దేశంతో ఆ క్రమంలో మల్లిపెద్ది అచ్యుతరావు గారు, అలానే
శాఖమూరి వెంగయ్య గారు, అలానే బండ్లమూడి మోహన్ రావు గారు, ఈ ముగ్గురు తుఫాను మూలంగా వాళ్ళ పంటల నష్టం జరిగి చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా తెనాలి మానవతా స్వచ్ఛంద తరఫున 4,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఈ కుటుంబాలను ఐడెంటిఫై చేయడంలో సంస్థకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సంస్థ చైర్మన్గా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా సంతోషదగ్గ విషయం ఏంటంటే మానవతా స్వచ్ఛంద సంస్థ తెనాలిలో స్థాపించిన దగ్గర నుంచి కూడా వినూత్న కార్యక్రమాలు చేపడతాం. ప్రతి విషయంలో కూడా సమాజంలో మానవత చేయగలిగినంత ఇన్వాల్వ్మెంట్ చేస్తా సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ క్రమంలో చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి కూడా మానవతా స్వచ్ఛంద సంస్థ తెనాలి సభ్యులు సహకరించడం, దానికి తగ్గట్టుగానే మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా సంస్థ తరపున అందరికి కూడా సభ్యులందరికీ కూడా కొద్ది మందికి సహాయం చేయటానికి ముందుకొచ్చింది. దీనికి మా సభ్యులందరం కలిసి ఒకే మాటగా వీరిని ఆదుకోవటానికి ముందుకొచ్చాం. అందరూ సహకరించి ఈ ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా రైతుల్ని ఆదుకుంటేనే మనకు అన్నం అనేది లభిస్తుంది. కాబట్టి అందరం కలిసి రైతుల్ని ఆదుకుందాం. ప్రాంతంలో అనేక మంది రైతులు వారి పంటలు నష్టపోయి అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరి ఈ మానవతా సంస్థ తరఫున మేము కొంతమందిని గుర్తించి రైతులకు పూర్తిగా మేము ఆదుకోలేకపోయినా సరే వారికి మాకు తోచిన విధంగా వారికి ఎంతో కొంత సహాయం చేయాలని కొంతమందిని గుర్తించి వారికి ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాన్ని ఒక్కొక్క రైతుకి 4,000 రూపాయల చొప్పున అందిస్తున్నాము. మరి ప్రభుత్వం కూడా ఈ రైతులని పట్టణంలోని 40వ వార్డులో సంక్షేమ పథకాల బోర్డు ప్రదర్శన కార్యక్రమం గురువారం నిర్వహించారు. వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. స్థానిక 40లోని వార్డు 45, 46వ సచివాలయాలకు సంబంధించి వైఏపీ నేడ్స్ జగన్ కార్యక్రమం గురువారం సాయంత్రం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఐతానగర్ సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, తెనాలి పట్టణ క్లస్టర్ 2 వైసీపీ అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, వైసీపీ నాయకులు వేజండ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వార్డు సచివాలయంలో రియల్ డెవలప్మెంట్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి వాటిని ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని డిస్ప్లే బోర్డులో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ద్వారా ఏ పథకానికి ఎంతెంత మంది లబ్ధిదారులకు ఎంత మేర ఆర్థిక సాయం అందించింది డిస్ప్లే బోర్డుల్లో పొందుపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో ప్రజలకు ఈ ప్రభుత్వం ద్వారా చేసిన మంచిని తెలియచెప్పడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం పేదలకు ఆర్థిక భరోసా కోసం మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్లను ఆశీర్వదించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఇలా ప్రభుత్వంలో ఇలాంటి ఎన్నో సంక్షేమం మనం ఇంటికే వచ్చి అందాలంటే మన ముఖ్యమంత్రి గారు గెలిపించుకునే బాధ్యత రావాలి మనందరికీ. అలానే లోకల్స్ ఇవన్న చిరునవ్వుతోనే ఆయన అనేక అన్ని పథకాలు అందుతున్నాయా లేవా అని తెలుసుకుంటూ మిమ్మల్ని అడగడం కూడా జరిగింది. గడపడరు మన ప్రభుత్వం వచ్చినప్పుడు నేను వచ్చాను. ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా అని అందరూ ఆహ్వానించారు రాయాన్ని. అలాంటి అవాతాతలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని ఏమో పెన్షన్ వస్తున్నా లేదని కనుక్కోవడం జరిగింది. అలానే డ్వాక్రా మహిళలకు కానివ్వండి, అలానే అక్కా చెల్లెల ఇళ్ళ పట్టాలైతే కానీ అవి కనుక్కొని ప్రతి ఒక్కరికి అర్హులైతే చాలు అన్న గొప్ప ఉద్దేశం అడిగి అందరికీ అందుబాటులో ఉంటూ మనం లోకల్స్ ఇవన్నీ కూడా అందరికి అందేలాగా చూస్తున్నాము. అలానే మళ్ళీ మన ఎమ్మెల్యే గారు కూడా మీరు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు రావచ్చు మా దగ్గరికి. మేము సచివాలయ సిబ్బందితో మాట్లాడి దానికి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాం. మరి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్కి జగనన్న ఎందుకు కావాలి అని అంటే మీకు ఎన్ని పథకాలు వస్తున్నాయి మీరు ఒకసారి చూడండి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన ఆత్మ పరిశీలన మనకు ముఖ్యం. మరి ఇన్ని తీసుకుంటున్నప్పుడు మరి జగన్మోహన్ గారు రాకపోవడానికి మరి మీరు ఎంత లబ్ధి పొందుతున్నారు? ప్రతిదీ
పిల్లల ద్వారా కానీ మీ ద్వారా కానీ మరి నెక్స్ట్ జనవరికి 3000 పెన్షన్ కూడా చేయబోతున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మళ్ళా 2024లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలని. ఏదైతే చెప్పామో అది చేసి చూపించిన గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా తెలంగాణ శాసనసభ్యులు అన్నామతుల శివకుమార్ గారు నిత్యం ప్రజల్లో ఉంటూ పొద్దునుండి సాయంత్రం దాకా ఏదైతే నాకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళు ఏ విధంగా నన్ను గెలిపించారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమం ఇస్తున్నారో అది ప్రజలకు అందరికీ అందేలా చూడాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఎవరైతే అడుగుంటారో వారికి కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లంగా అందకపోతే ప్రతి ఇంటికి గడప గడపగాని మా ప్రభుత్వం చెప్పొచ్చి సచివాలయం సిబ్బంది చైర్పర్సన్ మేడం గారు అది వైస్ చైర్మన్ మేడం గారు పార్టీ నాయకులు అందరూ మీకు ఇళ్ళకి వచ్చి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంగా మన రాలేదు అని చెప్తే ఎమ్మటే వాళ్ళని రాల్పించి మళ్ళీ 1 నెల 2 నెలల్లో పూర్తి అయ్యేటట్టుగా చేస్తున్న గొప్ప ఎమ్మెల్యే గారు మా శాసనసభ్యులు అన్నామతుల శివకుమార్ గారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ న్యాయవాదులు తెలియజేశారు. జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నిరసిస్తూ గురువారం ఉదయం పట్టణంలో నిరసన ర్యాలీ చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందలపు వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ కంచర్ల చంద్రశేఖర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ గుంటూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ తిల్లరూరి కొండయ్య, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు న్యాయవాద గుమాస్తాలు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 10వ రోజుకు చేరింది. అంగన్వాడీల దీక్ష శిబిరాన్ని టీడీపీ నాయకులు సందర్శించి మద్దతు తెలియజేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు తెనాలి ప్రాజెక్టు కమిటీ నేతృత్వంలో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ సమీపంలోని మహాగణపతి విగ్రహం వద్ద గురువారం 10వ రోజు దీక్షలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని ఉదయం టీడీపీ నాయకులు సందర్శించి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కె శివశంకర్ అంగన్వాడీ టీచర్లు, ఆయలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శేఖమూరి నారాయణ ప్రసాద్, షేక్ నాజర్, కందుల వేణువర్ధన్, షేక్ నసీం, శేఖమూరి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కార్యకర్తలందరి సమ్మెకి సంఘీభావంగా గతంలోని ఈ మధ్యనే మా నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. అదే క్రమంలో 23వ వార్డుకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు కొంతమంది అక్కడ పేద ప్రజలకు సేవ చేస్తూ ఆ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా ఎదుగుతున్న ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్న శివశంకర్ గారి దగ్గరికి వెళ్ళటం, ఆ డాక్టర్ గారు మరి అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలపాలి, అదేవిధంగా వారికి తన వంతు సాయంగా కొంత ఆర్థిక సహాయం అందించాలనే మంచి ఉద్దేశంతో ఈనాడు ఇక్కడికి రావటం జరిగింది. అది ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. మీ అందరి న్యాయమైన కోరికలు తీర్చాలని, త్వరలోనే అవన్నీ నెరవేరే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సమకాలీన విషయాలపై పట్టు సాధించాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలియజేశారు. యూటీఎఫ్ జేవీబీ ఆధ్వర్యంలో గ్రూప్ 2 అభ్యర్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం నవిజ్ఞాన వేదిక, యూటీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సుకు హాజరైన అభ్యర్థులకు 120 పేజీల మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రూపు పరీక్షల్లో విజయానికి అవసరమైన సన్నద్ధతను విద్యార్థులకు ఎమ్మెల్సీ లక్ష్మణరావు వివరించారు. పత్రికల అభ్యసనం సొంతంగా నోట్లు తయారు చేసుకోగలిగితే విజయానికి సోపానమన్నారు. చరిత్ర, భూగోళం, సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాలలో చదవాల్సిన అంశాలను అవగాహన కల్పించారు. సిలబస్పై పట్టు సాధించాలని, గతంలో జరిగిన పరీక్షలను గమనించి సిద్ధపడాలన్నారు. ప్రభుత్వం ముద్రించే పాఠ్యపుస్తకాల ద్వారానే అభ్యర్థులు విజయం సాధిస్తారని, సిలబస్ ఆధారంగా ప్రత్యేక జ్ఞానం పొందాల్సిందే తప్ప అనవసర అంశాల జోలికి పోవద్దన్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయని చెప్పారు.
మాదల క్యూరి, మల్లేశ్వరరావు, అహ్మద్ హుస్సేన్, కుర్రా శ్రీనివాసరావు, బి కృష్ణమోహన్, ఏడుకొండలు, కేదార్నాథ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సర్వీసులకు సంబంధించి సుమారు 900 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచి దానికి అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఈరోజు మనం తెనాలి పట్టణంలో ఈ ఎన్జిఓ కళ్యాణ మండపంలో దీనికి సంబంధించినటువంటి అవగాహన సదస్సును మనం నిర్వహిస్తాం. ప్రధానంగా 3 అంశాలు విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన సిలబస్ స్పష్టంగా అధ్యయనం చేయాలి. దీంతోపాటు సిలబస్తో పాటు పాత ప్రశ్నాపత్రాలు ఒక 2-3 ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉందో అధ్యయనం చేయాలి. 3వ అంశం సిలబస్కు అనుగుణంగా కొన్ని ప్రామాణికమైన పుస్తకాలను ఎంపిక చేసుకుని, ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాలను ఎంపిక చేసుకుని వాటిని అధ్యయనం చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే విద్యార్థులకి సిలబస్ మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఇవి దాదాపు మంచి పోస్టులు. ముఖ్యంగా డిప్యూటీ తహసీల్దార్లు, కమిషనర్, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లు, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్లు మొదలైన పోస్టులు ఇందులో ఉన్నాయి. కాబట్టి తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. భవిష్యత్తులో కూడా ఈ తక్కువ సమయంలో మరి అభ్యర్థులు సొంతగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఒక ఎలాబరేట్గా ఎనాలిటికల్గా చదివినట్లయితే ప్రిలిమినరీ విజయవంతం చేయడానికి ఆస్కారం ఉందని సార్ తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన తెనాలి ప్రాంతానికి విచ్చేసి అమూల్యమైనటువంటి ఈ సొల్యూషన్లు, సలహాలు ఇవ్వటం మరి సార్ గారుకి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా కేవీఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్టు వైస్ ప్రెసిడెంటు మాదల క్యూరీ అంటే సార్ గారి కుమార్తె, అమ్మాయి యుఎస్లో ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చి మన తెనాలి ఇచ్చేసి ఆ మెటీరియల్ను కూడా అందించడం జరిగింది. పట్టణంలోని మాంటిసోరీ హై స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక నందులపేటలోని మాంటిసోరీ హై స్కూల్ ప్రాంగణంలో గురువారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ జేమ్స్ మొరెలి, వైస్ ప్రిన్సిపల్ విజయకుమారి తదితరుల నేతృత్వంలో వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన క్రీస్తు జన్మదినం నాటిక ఆకట్టుకుంది. విద్యార్థులు క్రీస్తు జననం పాటలను ఎంతో భక్తిపూర్వకంగా ఆలపించారు. ఫాదర్ విజయానంద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రిన్సిపల్ జేమ్స్ మొరెలి మాట్లాడుతూ క్రీస్తు పుట్టుక గొప్పతనం గురించి విద్యార్థులందరూ తెలుసుకోవాలని అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే సేవాగుణం కలిగి ఉండి ఇతరులకు తోచిన సాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Parents, students and well-wishers of the school, I wish you and pray to Jesus that you should be showered with all the blessings of Christmas. Thank you. మనతో ఉన్నాడు అంటే దాన్ని ఇమ్మానుయేల్ అని పిలుస్తూ ఉంటారు. ఆ దేవాది దేవుడు ఎవరెవరైతే ఈ పండుగను జరుపుకుంటారో వారితో ఉంటాడు, వారిని కాపాడుతాడు, వారికి తోడుగా ఉండి వారిపై తన ఆశీర్వాదాలను, దీవెనలను కురిపిస్తాడు. అందుకే ప్రపంచవ్యాప్తముగా సర్వజనులందరూ కూడా ఈ పండుగను ఎంతో ఘనముగా జరుపుకుంటారు, ఎంతో సంతోషముగా జరుపుకుంటారు. దేవుని ప్రేమను ఒకరినొకరు పంచుకుంటూ శాంతి సమాధానంతో మెలుగుతారు. కాబట్టి మరి ఒక్కసారి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందంతో, సంతోషంతో ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో చిన్నరావూరు డొంక రోడ్డులో నివసిస్తున్న పేదలకు అన్నదానం చేశారు. ప్రతి నెల గురువారం అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు లక్కరాజు సాయి తెలిపారు. అన్నదానం అన్ని దానాలలో విశిష్టమైనదని సాయి లక్కరాజు అన్నారు. స్థానిక చిన్నరావూరు డొంక రోడ్లోని పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారుతి ఆలయం ప్రాంగణంలో సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు ఈ అన్నదానాన్ని ప్రారంభించారు. ప్రతి గురువారం పట్టణంలోని వివిధ కాలనీల్లో ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని క్రమం తప్పక నిర్వహిస్తున్నామని, ఎవరైనా కోరితే వారు నివసించే కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని లక్కరాజు సాయి తెలిపారు. 101 మందికి పేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. సమితి సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి తరఫున గత 46 నెలలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి గురువారం చేస్తున్నాము. ఏ నెలైనా మొదటి గురువారం కుదరనప్పుడు 3వ గురువారం చేస్తున్నాము. ఎక్కువగా ఈ కాలనీలో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళు భోజనాన్ని ప్రసాదంగా తీసుకుంటున్నారు. ఇక్కడున్న ఆలయ ధర్మకర్త దేశయ్య గారు కూడా మంచి సహకారం అందిస్తున్నారు.
నేను చెప్పదలసింది ఏంటంటే ఏ కాలనీ వాళ్ళైనా కానీ వాళ్ళ కాలనీలో ఇలా భోజన సదుపాయం కల్పించండి అంటే ఎంతమంది ఉన్నా కూడా ఒక గురువారం నాడు తప్పక ఏర్పాటు చేస్తాను తెలియజేస్తున్నాను. అలాగే కలియుగ ధర్మం ఏంటంటే దాన ధర్మాలు, నామస్మరణ, దైవనామస్మరణ, దాన ధర్మాలు మాత్రమే మనం చేసే పాపాల నుంచి ఒడ్డునెక్కిస్తుంది. దానిలో భాగంగానే మేము అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము. ఇది నిరంతరం సాగుతోంది. ప్రతి ఒక్కరు వాళ్ళ పుట్టినరోజులు, పెళ్లి రోజులు అలాంటి శుభకార్యాలని ఈ అన్నదాన కార్యక్రమంలో పేదలతో పంచుకుంటే మరింత మంచి ఫలితాలు దొరుకుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం సాయిరామ్. వేమూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు కారుమూరు వెంకటరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నీటిలో మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ అక్షరాలను ఏర్పాటు చేసి జగన్పై అభిమానాన్ని చాటుకున్నాడు. వేమూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పుట్టినరోజుకి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా కొత్త తరహాలో ఆలోచిస్తూ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. 2019లో సూర్యలంక బీచ్లో జగన్ ఫోటోలతో 24 అడుగుల సైకత శిల్పం ఏర్పాటు చేయించారు. 2020లో తన పంట పొలంలో జై జగన్ అని వరి కోత కోయించారు. 2021లో రావి ఆకుపై సీఎం జగన్ ఆర్ట్ వేయించడం, 2022లో బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరు పంట పొలంలో 175/175 జగనన్న అంటూ వరి పంటను కోయించడం చేశారు. ప్రస్తుతం ఇప్పుడు 2023లో ఓ చెరువు నీటిలో మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ అక్షరాలు ఏర్పాటు చేయించి డ్రోన్ విజువల్ చిత్రీకరించి జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అభిమానం చాటుకున్నారు. హజరత్ మాబూ సుబానీ గ్యార్మీ పండుగ వేడుకలను 23వ వార్డులో ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొనగా అన్నదానం చేశారు. స్థానిక 23వ వార్డులోని రవీంద్రనాథ్ నగర్లో హజరత్ మాబూ సుబానీ గ్యార్మీ పండుగ వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా డాక్టర్ కె శివశంకర్, షేక్ నసీం, షేక్ జిలానీ తదితరుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. జెండా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో శాఖమూరి నారాయణ ప్రసాద్, నన్నపనేని రాంబాబు, నాగిశెట్టి సాయి చరణ్, షేక్ నాజర్, కందుల వేణువర్ధన్, షేక్ అబ్దుల్ రెహమాన్, షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్యార్మీ జెండా అనేది చాలా పవిత్రమైన జెండా కార్యక్రమం. ఆ కార్యక్రమం అయిన తర్వాత అన్నదానం అనేది జరుగుతూ ఉండిద్ది. మరి ఇలాంటి పవిత్రమైన గ్యార్మీ జెండా కార్యక్రమానికి మరి జీలాని ముత్త బృందం నసీం గారు మరి వీళ్ళందరూ కలిసి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు. కుల మతాలకు అతీతంగా ఆయన అండగా ఉండి మరి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. వారికి మా మైనార్టీల తరపున అభినందనీయం. దుగ్గిరాలలో ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం నిర్వహించారు. దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తొలుత సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీల అధ్యక్షుడు డివిఆర్, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆయన పుట్టినరోజు వేడుకలను ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ఎంపీటీసీలకు, సర్పంచులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన జగనన్న తన పాదయాత్రలో చూసిన సమస్యలన్నిటిని కూడా ఒక మేనిఫెస్టో చేర్చి వాటన్నిటిని కూడా ఒక పవిత్ర గంధ్రాలుగా భావించి కూడా నెరవేర్చారు. మరి ఎక్కడా కూడా రాష్ట్రంలో కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆపలేదు. అన్ని సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనివి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అవలంబించారు. మరి ఈ రోజు విద్య, వైద్య విషయంలో మరి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. మరి విద్యార్థులకు 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం కానీ, 8వ తరగతి వాళ్ళకి బైజూస్ కానీ, మరి అమ్మ ఒడి, విద్యా దీవెన, వస్తీ దీవెన, విదేశీ దీవెన, జగనన్న గోరుముద్ద. మరి ఏ ప్రభుత్వంలో కూడా విద్యార్థులకు ఇంతగా ఖర్చు పెట్టలేదు. మరి వైద్యం విషయానికి వస్తే మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కానీ, ఈ రోజు ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయలు మరి కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు గురువారం నిర్వహించారు. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ ఆధ్వర్యంలో గురువారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి,
జడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన మార్గంలో మనమంతా నడవాలని, సర్వ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. తొలుత పాస్టర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో యార్డ్ అధికారులు, సిబ్బంది, మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 25న జరుపుకుంటాం కాబట్టి ఈ సెమీ క్రిస్మస్ అనేది చాలా చోట్ల కూడా జరుపుకుంటూ ఉంటాము. క్రిస్మస్కు ముందే ఒక చిన్న సెలబ్రేషన్ లాగా, పెద్ద సెలబ్రేషన్ లాగా అయినా సరే అందరినీ ఆహ్వానించుకోవటం మంచి పద్ధతి కాబట్టి అందరూ కలిసి జరుపుకుంటాం ఈ సెమీ క్రిస్మస్ అనేది. డిసెంబర్ 25న అయితే ఎవరి గ్రామాల్లో ఎవరికి సంబంధించిన చర్చిల్లో అక్కడే జరుపుకుంటాం కాబట్టి సెమీ క్రిస్మస్ మనం కావాల్సిన వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నప్పుడు కానీ, మనకి ఇంకా ముఖ్య అతిథుల్ని పిలుచుకున్నప్పుడు ఇలా సెలబ్రేషన్ చేసుకోవటం యేసుక్రీస్తు జనం గురించి చాలా సంతోషకరం. క్రీస్తు పుట్టుకతోనే మనకు క్రీస్తు శకం ప్రారంభమైంది. మనకి యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో ఒక మాట చెప్తారు, నీ వల్లే పొరుగు వారిని ప్రేమించుము అని. ఈ ఒక్క మాట చాలు మనకి ఎదుటి వారిని ఎలా గౌరవించుకోవాలో తెలుస్తుంది. అలానే ఆయన ప్రజలందరూ పాపాలని మోసారు కాబట్టి సిలువ వేయబడ్డారు. క్రీస్తు మార్గంలో నడిచే ప్రతి వ్యక్తి కూడా నీతి నిబద్ధతతో పాపాలను వదిలేసి అలా ఉన్న వ్యక్తి మాత్రమే పరలోకాన్ని చేరుకుంటారని చెప్పి ప్రభువారు చెప్పి ఉన్నారు. ఈ రోజు పాపులను రక్షించడానికి లోక రక్షకుడిగా అవతరించారు యేసు ప్రభువారు. బైబిల్లోనైనా, ఖురాన్లోనైనా, భగవద్గీతలోనైనా అందరినీ కూడా ఎదుటి వారిని గౌరవించాలి అనే సూక్తులే ఉంటాయి. మనమందరం కూడా ఆ భగవంతుడికి నడిపించిన మార్గంలోనే నడుస్తూ అందరం కూడా సన్మార్గంలో ఉండి వారి ఆశీస్సులు కూడా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుగ్గిరాల మండల టీడీపీ కార్యాలయంలో ఘనంగా నారా బ్రాహ్మణి పుట్టినరోజు వేడుకలు గురువారం నిర్వహించారు. దుగ్గిరాల మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత ఆధ్వర్యంలో నారా బ్రాహ్మణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అనిత మాట్లాడుతూ నారా బ్రాహ్మణి అడుగుజాడల్లో పయనిస్తామని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి మహిళలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలుత భారీ కేక్ కట్ చేశారు. మహిళలందరూ నారా బ్రాహ్మణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం పార్టీ కార్యాలయం నందు మహిళలందరం కూడా బ్రాహ్మణి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బ్రాహ్మణి గారు ఒక పారిశ్రామికవేత్తగా, ఆదర్శ గృహిణిగా, ఒక తల్లిగా, మొన్న బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ధీరవనితిగా పోరాటం చేసి మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచారు. నారా భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు తెలుగుదేశం పార్టీకి, మహిళలకి ఆదర్శవంతులు. కాబట్టి మీ అడుగుజాడలో మేమందరం కూడా నడుస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెనాలి సబ్ కలెక్టర్గా ప్రఖర్ జైన్ బాధ్యతల స్వీకారం. తొలుత వైకుంఠపురం దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్న సబ్ కలెక్టర్. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా స్వాగతం పలికిన సిబ్బంది, తహసీల్దార్లు. తెనాలిలో వాడవాడలా ఘనంగా జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. సేవా కార్యక్రమాల్లో పాల్గొని కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. పాఠశాల విద్యలో డిజిటల్ విప్లవం. దేశంలోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే సాకారం. 2వ బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్ల పంపిణీ సభలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు. యేసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే శివకుమార్ ఆకాంక్ష. ఎమ్మెల్యే చేతుల మీదుగా పాస్టర్లకు నూతన వస్త్రాల బహుకరణ. ఇవి ఇవాల్టి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.